హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను గోల్డ్ క్లీనింగ్ పెట్టుకున్నానండి. వారానికి ఒకసారి ఇలా మనం జస్ట్ క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. మనం ఏం చేస్తాం, నార్మల్గా అయితే వాడేసుకుంటూ ఉంటాము. గోల్డ్ పెట్టేసుకుంటే కొద్దిగా మురికి వస్తూ ఉంటుంది కదా, ఆ మురికి అంతా కూడా పోవడానికి, జస్ట్ షైనింగ్ అవ్వడానికి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఎలా క్లీన్ చేసుకోవాలి అయితే, గోల్డ్ మన స్టోన్స్ ఉంటాయి, నార్మల్ గోల్డ్ ఉంటుంది, కంప్లీట్ గోల్డ్ ఉన్నవి కొంచెం గట్టిగా రుద్దుకున్నా పర్లేదు, కానీ ఇలా స్టోన్స్ ఉన్నవి ఉంటాయి. సో ఎలా క్లీన్ చేసుకున్నది అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం. ముందైతే ఒక స్టీల్ బౌల్ తీసుకొని, గిన్నె తీసుకొని, అందులో ఈ గోల్డ్ ఐటమ్స్ ఏవైతే మీరు క్లీన్ చేయాలనుకుంటారో అవన్నీ వేసుకోండి. అందులోకి కొంచెం విమ్ లిక్విడ్ వేసుకోండి. విమ్ లిక్విడ్ లేకపోతే ఏదో ఒక లిక్విడ్, డిటర్జెంట్ లిక్విడ్, లేదంటే కొంచెం కుంకుడుకాయది షాంపూ ఉంటే కనుక అది వేసుకోండి. ఏదో ఒక షాంపూ అయినా సరే మీ దగ్గర ఉన్నది వేసుకోండి. సో ఇక పాత బ్రష్ ఒకటి తీసుకొని ఈ గోల్డ్ కడగడానికి ఒకసారి సపరేట్గా మీరు ఒక బ్రష్ని మాత్రం పెట్టేసుకోండి. ఇట్లా డిజైనర్ రింగ్స్ అట్లాంటివి ఉంటే కనుక అందులోకి మురికి బాగా వెళ్ళి కొంచెం డర్టీగా కనిపిస్తూ ఉంటాయి, డర్టీగా. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, బ్రష్ తీసుకొని స్మూత్గా, బ్రిజిల్స్ ఉన్న బ్రష్ తీసుకొని స్మూత్గా జస్ట్ రుద్దేసి, నార్మల్ గోల్డ్ అయితే గట్టిగా రుద్దేసుకున్నా పర్లేదు. ఇలా స్టోన్స్ ఉన్న వాటికి మాత్రం కొంచెం జాగ్రత్తగా స్టోన్స్ ఉన్నవి రుద్దేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇయర్ రింగ్స్, అలాగే ఫింగర్ రింగ్స్, మీ దగ్గర ఏవైతే గోల్డ్ బాగా కొంచెం మట్టి పట్టి, మురికి పట్టి ఉన్నాయి అనుకున్నారో అలాంటివన్నీ కూడా జస్ట్ బ్రష్ తీసుకొని క్లీన్ చేసేసేయండి. ఈ టాప్స్ కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం కదా, ఈ వెనక వాటికి బాగా మురికి పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ రింగ్స్ అనేవి వెనక్కి తిప్పి శుభ్రంగా బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. ఇట్లా వీక్లీ వన్స్ ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే మన రింగ్స్ ఎప్పటికప్పుడు మెరుస్తూ ఉంటాయన్నమాట. ఏం లేదు, మనం వాటర్లో తడుపుతూనే ఉంటాము, కానీ అక్కడ డట్ అక్కడే ఉంటుంది అనమాట. కాబట్టి స్మూత్ బ్రిజిల్స్లోని కొంచెము ఇలా మనము క్లీన్ చేసామనుకోండి, క్లీన్గా కనిపిస్తూ ఉంటాయి. సో స్టోన్స్ ఉన్న వాటి దగ్గర మాత్రం కొద్దిగా స్మూత్గా రుద్దండి. ఇలా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఇంట్లోనే బాగుంటుంది. ప్రతిసారి మనం బయట షైనింగ్కి ఇవ్వలేం కదా, అలా ఇచ్చినా కూడా కొన్ని రోజులు షైన్ ఉంటాయి, తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తాయి అన్నమాట. అదేదో మనం ఇంట్లోనే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు ఇవి నీట్గా ఉంటాయి అన్నమాట. మురికి ఎక్కువ పట్టకుండా ఉంటాయి. మురికి ఎక్కువ పట్టే వరకు ఉంచి తర్వాత చూసుకుంటే ఇంకా మనం ఎంత క్లీన్ చేసినా అవి అలాగే ఉంటాయి. కాబట్టి మనం షైనింగ్ అని బయటకి ఇస్తూ ఉంటాము. ప్రతిసారి గోల్డ్ క్లీనింగ్ అని, షైనింగ్ అని వాళ్ళైతే పెద్ద బౌల్లో వేసేసి ఒక మిషన్ ఆన్ చేసేసి అందులో పెద్ద పెద్ద బ్రషెస్ ఉంటాయి. ఈ స్టోన్ ఐటమ్స్ కానీ, లేదంటే ఇలా స్టోన్కి కొంచెం గోల్డ్ కవర్ చేసి ఉంటుంది కదా, అలాంటివి కానీ ఇరిగిపోతూ, లేకపోతే గజ్జలు లాంటివి ఊడిపోతూ ఉంటాయన్నమాట. అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఏముందండి, ఒక 10 నిమిషాల పని. సో ఇలా మనం క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. కుంకుడుకాయలు ఉన్న వాళ్ళు పాతకాలంలో కుంకుడుకాయలతో కొట్టి స్నానం చేస్తూ ఉంటారు కదా రసంతో. అలాంటప్పుడు ఆ కుంకుడుకాయల్లోనే ఈ గోల్డ్ వేసేసి స్నానం చేసిన తర్వాత వెంటనే వీటిని కొద్దిగా బ్రష్ పెట్టి క్లీన్ చేసేసుకొని అలా చేసుకునేవాళ్ళు. పాతకాలంలో ఓపికగా ఇంట్లోనే క్లీన్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కొంచెం ఓపిక తెచ్చుకొని మనం క్లీన్ చేసుకుంటే బాగుంటాయి. ఇలా ఈ డిటర్జెంట్ వాటర్లో క్లీన్ చేసిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని, ఇవన్నిట్లోని నార్మల్ వాటర్ పోసుకొని ఒక 2 సార్లు కడిగేసుకొని తుడిచేసుకుంటే, క్లాత్తోని, కాటన్ క్లాత్ పెట్టి తుడుచుకున్నాం అనుకోండి, చాలా మంచిగా మెరుస్తూ ఉంటాయి, క్లీన్గా ఉంటాయి. మీరు కూడా ఇలా క్లీన్ చేసుకుంటారని భావిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.